ఓం గం గణపతియే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా శ్రీ వికారీనామ సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ 19వ తారీఖు 2019 నాడు చిత్తా పౌర్ణమి పురస్కరించుకొని శుక్రవారం పూట పౌర్ణమి రావడము విశేషమైనటువంటి శుభ యోగాల్ని ప్రసాదిస్తుంది. కనుక ఆ దినాన మా యొక్క త్రిశక్తి పూజా మందిర్లో, అంటే తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు ఉన్నటువంటి త్రిశక్తి పూజా మందిర్లో జరగబోయే హోమాదులను గురించి, అందులో ఎవరికైనా ఆసక్తి శ్రద్ధ భక్తులు ఉండి పాల్గొనాలనుకుంటే ఇందులో పాల్గొనడానికి గాను మా వంతుగా గత 18 సంవత్సరాల అనుభవంతో ఆదరణ వేద రూపేణ నేను చేస్తున్నటువంటి ఈ హోమానికి ఆహ్వానాన్ని పలుకుతున్నానండి. ముఖ్యంగా ఈ హోమాన్ని పూర్వము వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, కుక్షి, దూర్వాస, మాండవ్య, మార్కండేయ, పౌల ఋషులు చేశారండి. వాటిని నేను ఎలా పొందాను అని మీకు ఆశ్చర్యంగా ఉంది కదా. మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు, అవధూతలచే మహా మంత్రోపదేశం పొందినటువంటి గురు పరంపరలో నాకు వాటినన్నిటినీ నా యొక్క పూర్వపుణ్య ఫలం, అంటే పూర్వజన్మలో నేను పొందినటువంటి ఫలం కావచ్చు, లేదా మా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఆ అనుజ్ఞ కావచ్చు, మా గురువుల ద్వారా నేను పొందడం అనేది జరిగింది. ఇది 18 సంవత్సరాలుగా మా యొక్క శక్తి పూజా మందిర్లో నిరంతరం ప్రతి శుక్రవారం జరుగుతూ ఉన్నటువంటి హోమాదులండి. అందులో ముఖ్యంగా మానవాళికి ఉపయోగపడే వాటిని ఒక ప్రణాళికబద్ధంగా నేను అనుష్ఠానం చేయడం జరిగింది. ముఖ్యంగా మన జీవితంలో కలిగే సమస్త విఘ్నములన్నింటినీ తొలగించుకోవడానికి, అప్పుల బాధల నుండి తొలగడానికి, వ్యాపార అభివృద్ధి కొరకు మా యొక్క త్రిశక్తి పూజా మందిర్లో ప్రతి శుక్రవారము, ఇప్పుడు రాబోయే పౌర్ణమి రోజు కూడాను శ్రీ మహాలక్ష్మి గణపతి హోమాన్ని నిర్వహిస్తామండి. ఇది విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే నవగ్రహ హోమం అయితే ఇది ఒక స్పెషల్గా ఉంటుంది. ఇది మంత్రేణ అష్టోత్తర శతం జపే సిద్ధమంత్రం మిదం ఖ్యాత నా జపేన చ హోమయోహో ఏకోచ్చారణ మంత్రేణ సర్వకార్య సిద్ధించి తక్షణేత్ అన్నట్లు ఒకసారి మీరు పాల్గొనగలిగితే నవగ్రహాలకు బీజాక్షర సంపుటీకరణ విధానముతో మనం పూజిస్తే 1080 సార్లు వారు తృప్తి పొందుతున్నారండి. ఇది విశేషమైన హోమము, ఎక్కడ కూడా జరగదండి. ఇందులో పాల్గొంటే మీకే అనిపిస్తుంది నిజమే. అలాగే అమ్మవారి యొక్క ఆవాహనం జరుగుతుంటుంది. ఆవాహన ప్రక్రియ ద్వారా మనకున్నటువంటి సర్వ సమస్యలు తొలగడానికి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో మన ఇంటి చుట్టూ తిరుగుతున్న దుష్ట క్రియలు కావచ్చు, దుష్ట శక్తులు కావచ్చు, లేదా మన ఇంటికి ఎవరైనా ప్రయోగం చేసి ఉండొచ్చు, లేకపోతే మనకున్నటువంటి కర్మ ఫలితం కావచ్చు, పనులన్నీ ఆగిపోయి ఉంటే వాటన్నిటినీ సజావుగా కొనసాగించడానికి ఇక్కడ శరభశాలువ మహాహోమము, అలాగే సమస్త స్తంభన ప్రక్రియలను తొలగించుకొని మన వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళడానికి, పూర్ణ ఆయురారోగ్యాలతో చక్కటి సంపదలతో ముందుకెళ్ళడానికి బగలా పరమేశ్వరి మహాహోమాన్ని నిర్వహిస్తుంటామండి. అలాగే ప్రత్యంగిర హోమం, ఎండు మిరపకాయలతో హోమం జరుగుతుంది. అందువలన మన శత్రులు మన మీదకి ప్రయోగించిన దుష్ట శక్తులు తిరిగి వారికే వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అంటే ఎవ్వరు కానీ ఈ సృష్టిలో ఒక కొత్తదాన్ని సృష్టించడం కానీ లేదా నాశనం చేయడం కానీ చేయరండి. ఇదే ద్రవ్యనిత్య నియమం. ఎవరైనా మీకు చెప్పి మేము మీ యొక్క శక్తుల్ని లేదా మీకున్నటువంటి చెడ్డశక్తిని నాశనం చేసేస్తాము, మీ ఇంటికి వచ్చి దాన్ని తీసేసి ఆ వస్తువులను తీసి కాల్చేస్తామంటే నమ్మకండి. అవన్నీ ఏం లేవు. కాకపోతే శక్తిని ఒక రూపంలో ఇంకొక రూపంలోకి మార్చవచ్చు. నెయిదర్ క్రియేషన్ నాట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనర్జీ బట్ ఎనర్జీ కెన్ బి చేంజ్డ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్ అన్నాడు ఐన్స్టీన్.
అలాగా మనం మార్చొచ్చు. అలాగే మీలో ఉన్న చెడ్డ శక్తిని తొలగించగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే బహుకాలాముకి పరవిద్యాభక్షినికి ఉంటుంది, బగలా పరమేశ్వరికి. ఇది క్యారల్టీన్ మంత్రం, అంటే మలయాళ మంత్రం. అందులో నేను ఉపాసన చేయడం వల్ల చాలా మందికి అమ్మవారి అనుగ్రహంతో ఉపయోగపడుతూ ఉన్నాను. అలాగే వనదుర్గా మహాహోమం, అంటే సఖ్యము కాని వాటిని కూడా మన సఖ్యం చేయగలిగే శక్తి అమ్మవారికి ఉంటుంది. అంత గొప్ప మహిమాన్విత శక్తి అమ్మలో ఉన్నటువంటి విధానంతో మనం అనుష్ఠాన సాధనలో ముందున్నాం కాబట్టి ఉపయోగించుకోగలం. అలాగే చండికా పరమేశ్వరి మహాహోమం, చండీ హోమం, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే నమః అనే నవావరణ మహామంత్రశక్తితో పూజ చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతున్నాయి. అలాగే దశ దిక్పాలక హోమం చేస్తుంటాం. ముఖ్యంగా ఇందులో వాస్తుపురుష హోమం ఉంటుంది, దారిద్ర దేవత విసర్జన హోమం ఉంటుంది. దారిద్ర్యం వెళితే తప్ప లక్ష్మీ కటాక్షాలు లభించవు. ఇది ఒక సీక్రెట్. ఆ రహస్యం ఏమిటో హోమంలో నేను హోమం చేస్తున్నప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది. చాలా మందికి ఉత్తమమైనటువంటి ఫలితాలు రావడం కూడా జరుగుతున్నాయి. ఇలాగ ప్రతి ఒక్క హోమముని గురించి వివరించడం అనేది ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ఇంకొక విషయాన్ని చెప్పాలి మీకు. కవచ హోమం అని ఉంటుంది, స్వర్ణ కవచ హోమం. మనం ఇన్ని చేసుకున్నా మళ్ళీ ఎవరైనా ఏమైనా చెడ్డ చేస్తారో అన్న సంశయం ఉంటుంది. అందుకని నేను కవచ హోమం చేయడం వల్ల ఒక బుల్లెట్ ప్రూఫ్ వలె మనల్ని రక్షిస్తూ అమ్మవారు కూర్చుంటుంది. 18 అస్త్రాలతో కూడినటువంటి మహాయజ్ఞం ఉంటుంది. దానికి తగినటువంటి లాకెట్ను కూడా అవసరమైన వారికి ఇస్తుంటాం. అలాగే అష్టముఖ గండ భేరుండ మహాగ్రోల్కో జ్వల సుదర్శన వారాహాసి లక్ష్మీ నరసింహస్వామి హోమం ఉంటుంది. అందువల్ల మనకు ఎవరైనా ప్రయోగములు, మంత్రములు, యంత్రములు, తంత్రములు, పరకట్టు, పరవాకట్టు, పరవేటు, పరచప, పరహోమ, పరకృతాభిచారంలే కాకుండా నరఘోష, బంధుజన ఘోష, నరపీడ, దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. చక్కటి యంత్రంతో కూడాను దాన్ని మీరు రక్షించుకోవడానికి తీసుకోవచ్చు. అలాగా ఏకాహినిగా ప్రసన్న మహాలక్ష్మి హోమం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామికి హోమానికి మునిపే పంచముఖ హనుమాన్ హోమం ఉంటుంది, గరుత్మంతుని హోమం ఉంటుంది. ఇలాగ విశేషమైన హోమాలు మన పూజా మందిరంలో జరుగుతుంటాయి. చాలామంది పాల్గొంటుంటారు, కానీ అమ్మవారి అనుగ్రహం లేనిదే వారు ఇక్కడికి రాలేరు. ఎంతో మంది బుక్ చేసుకున్నారు రావడానికి, కానీ రావడానికి అమ్మవారి అనుగ్రహం ఉండాలి కదండి. అయితే వీటన్నిటిని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి అంటే పంచభూతాలని మనం స్మరించాలి. అందుకని ఇక్కడ పంచభూత ఆవాహనము హోమం మొదల్లోనే చేస్తాం. ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. చదువు రానటువంటి వారికి, చదువులో వెనకబడిన వారికి, అలాగే ఉద్యోగం రానటువంటి వారికి కూడా జరిగే హోమం బహిర్మాతృక హోమం అనేది ఉంటుంది. కొంతమంది బిడ్డలకి వయసు పెరిగిన మాటలు సరిగా రావు. అలాంటి వారికి అమ్మవారి అనుగ్రహంతో వాగ్దేవి మహాహోమం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా వారి యొక్క నాలికపై నాట్యం చేసే మహాసరస్వతి అనుగ్రహాన్ని ఈ యొక్క హోమం ఇస్తుంది. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి చైతన్య శక్తిని ప్రేరేపించే విధంగా అంతర్మాతృక మహాహోమాన్ని చేస్తుంటాం. ముఖ్యంగా చెప్పాలంటే మన శరీరము దేనినైనా తట్టుకోగలిగే ఇమ్యూనిటీని కలిగించే శ్రీ తిరస్కరిణి జగన్మాత హోమం అనేది ప్రత్యేకంగా జరుగుతుంది. ఇలాగ మనం గమనించినట్లయితే కొంతమందికి వయసు పైబడుతున్నా వివాహం జరగకుండా తల్లిదండ్రులు కానీ యువతీ యువకులు కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి స్వయంవర కళాదేవి మహాహోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్నటువంటి యువతీ యువకులకు 6 నెలల లోపలే చక్కగా వివాహం జరిగి సంతోష జీవితాన్ని పొందుతున్నారు. అలాగే మనం గమనించగలిగినట్లయితే ఈ హోమాలన్నీ కూడా పూర్వం ఋషులు వారి యొక్క నిష్ఠతో చేసినటువంటివి. వాటన్నిటిని కూడా నేను గత 18 సంవత్సరాల అనుభవంతో మా గురువులు అందించినటువంటి అనుష్ఠాన సాధనతో నేను చేస్తుండడం, అమ్మవారి యొక్క కృపతో మీరందరూ కూడాను వీటన్నిటిని పంచుకోవడం విశేషంగా పూర్వపుణ్య ఫలమే అని చెప్పగలను. అలాగే లలితా సహస్రనామాలు, ఖడ్గమాల,
శ్రీచక్ర పూజ హోమము, తర్వాత పూర్ణాహుతి. మీరు తెచ్చినటువంటి పదార్థాలన్నింటినీ మా యొక్క పూజా మందిర్లో మేము పట్టు వస్త్రముతో పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని హోమంలో వేయడం వల్ల మీకున్నటువంటి ఎలాంటి సమస్యనైనా, మీరు ఎన్నో చోట్లకి వెళ్ళుంటారు కానీ జరిగి ఉండవు, ఎన్నో గుళ్ళను సందర్శించుంటారు కానీ కర్మ విమోచనం కాంది ఏమీ జరగదు. కానీ ఇక్కడ కర్మ విమోచనం చేసిన తర్వాత ఈ హోమంలో మీ చేతుల మీదుగా పూర్ణాహుతిని సమర్పించడం వల్ల అమ్మవారు వెంటనే సంతోషించి తదాస్తు అంటుంది. ఎలాగా? పూజనీయం ప్రయత్నేన సాక్షాత్కారం భవేత్వం వ్యాసోపవాక్యనిరతం కారణం మంత్రసిద్ధితం అభిష్ట ఫలదాయకం ఆనందం అమలం భవేత్తు ఆరోగ్యం అమితాయుష్య అన్నాడు వ్యాస మహర్షి. ఆయన యొక్క వాక్కు నిజంగా ఫలింపజేస్తుంది తల్లి. ఋషి ఉవాచ కదండి, ఋషి మాటలు ఎవ్వరూ దాటలేరు. భగవంతుడైనా కానీ తప్పనిసరిగా పాటించాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నట్టు ఋషుల యొక్క గొప్పతనం అది. ఇలాగా అమ్మవారికి అన్ని పూజలు చేసిన తర్వాత లక్ష్మీదేవిగా మీ యొక్క గృహానికి తీసుకెళ్ళడానికి నా వంతు అమ్మవారి ద్వారా ఆశీస్సులని సమర్పించడం జరుగుతుంది. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఆయుష్మాన్ భవ పూర్ణ ఆయురారోగ్య కుబేర సమాన అష్టైశ్వర్య స్వర్గతుల్య భోగ భాగ్య ప్రసాద సిద్ధిరస్తు అన్నట్లుగా నా వాక్కు ద్వారా అమ్మవారే మీకు ఆశీర్వాదాలు తెలియజేస్తుంది. అంతటితో ఆ హోమం ముగించిన తర్వాత ఎవరెవరి కోరికల మేరకు వారు నా ముందుకు రావడం, కూర్చోవడం, అమ్మవారు నాకు ప్రసాదించినటువంటి శ్రీ త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శన్ అనే పేటిక ద్వారా మీ యొక్క విషయాలన్నింటినీ నేను గ్రహించి మీరు చెప్పక మునిపే అమ్మవారి యొక్క అనుజ్ఞతో తెలియజేసి వాటి యొక్క పరిష్కారాల్ని శాశ్వతంగా తెలియజేయడం అనేది తెలియజేస్తాం. అంటే శాశ్వత పరిష్కారాలని అమ్మవారి యొక్క కృపతో తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి అవకాశాన్ని ఎవరు చేయించుకోకండి, మిస్ కాకండి, ప్రయత్నించండి. అమ్మవారిని తదేతేద తలుచుకోండి, మాకు అవకాశం కల్పించమ్మా అని కోరండి. తప్పనిసరిగా మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి అమ్మవారు సహకరిస్తుంది. మీ వల్ల ఏం కాదండి, భగవంతుడు తలుచుకుంటేనే జరుగుతుంది. మరొక అంశము, మరొక విషయంతో మళ్ళీ కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.